హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుబాయ్ ఫ్రేమ్ పార్ట్ 2 అనమాట. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే నా ఛానల్లో పోస్ట్ చేసాను, చూడండి. ఫైనల్లీ మేమైతే దుబాయ్ ఫ్రేమ్కి అయితే వచ్చేసి రిటర్న్ వెళ్ళడానికి అయితే మేము రెడీ అవుతున్నాం. మేము ఆఫ్ అయితే చూసాం, ఆఫ్ నుంచి రిటర్న్ అవుతున్నాం. ఇది ఏంటనుకుంటున్నారా? సో ఏ మ్యాప్ ఎలా ఉంది, ఏది ఎక్కడుంది అనేది సరే ఇక్కడ కనబడుతుంది అనమాట. చాలా బాగుంది కదండి దుబాయ్ ఫ్రేము. సో మేము చాలా ఫొటోస్ అటు తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తారు, ఇదంతా న్యూ దుబాయ్ అంట. సో ప్రజెంట్ ఇవి బయట నుంచి చూస్తే చాలా పెద్దవి కనబడుతున్నాయి, ఇది ఇక్కడ చూస్తే చాలా చిన్నవి కనబడుతున్నాయి అన్నమాట. అంత పెద్ద ఫ్లోర్లో ఉందన్నమాట. ఆల్రెడీ ఆవిడ చెప్పారు కదా ఎన్ని ఫీట్స్ ఏంటనేది. ఇక్కడ వచ్చేసి మన ఎంతైతే స్టామినా ఉందో, సో ఆ రింగ్ గట్టి తిప్పితే అక్కడ గోల్డ్ కాయిన్ ఉంటుంది. వీళ్ళిద్దరు బ్రోస్ కలిపి గణేశ్యామ్కి కాయిన్ ఇస్తాను నువ్వు తిప్పని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పారు. సో వీడు తిప్పడం చూసి వాళ్ళు అక్కడే నించొని మా కాయిన్ వేసి తిప్పిస్తారనమాట. చాలా ఫన్ అనిపించింది. వీడితో ఫోటో కూడా తీసుకున్నారు వాళ్ళు. గణేశ్యామ్ వెళ్ళే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. మా వారు వచ్చేసి చాలా స్టైల్గా ఒక వాక్ ఇద్దామని చెప్పేసి నేను దాన్ని స్లోమో సెట్ చేద్దామని చెప్పి తీసాను. సో అది అప్పటికే స్క్రీన్ ఆన్ అవుతుంది, అప్పటికే స్క్రీన్ ఆఫ్ అవుతుంది అనమాట. స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు బాగానే నడుస్తున్నాం, స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు వన్స్ కిందని చూస్తే బాబ్రే అనిపిస్తుంది. బట్ చాలా బాగుందబ్బా, ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ నైస్. ఫైనల్లీ మేము బ్యాక్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్క్రీన్లో మేము ఎంతమంది ఉన్నామో అంతమంది నించుంటే ఫోటో అయితే తీసుకోవచ్చు అన్నమాట. మా వారు చాలా పెద్దగా విన్యాసాలు చేసేవారు ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద. మా గణేశ్యామ్ అయితే భయపడేవాడు. కానీ ఇది వచ్చి అది న్యూ దుబాయ్, ఇది ఓల్డ్ దుబాయ్ అనమాట. సో రెండు వేరియేషన్లో మనకు అక్కడ స్టార్టింగ్లోనే చెప్పారు కదా. సో మేము కిందకైతే వెళ్ళగలి ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ బాగా గట్టిగా ఎంజాయ్ చేసాం. నేను మా ఆయన డ్యాన్సులు వేస్తూ మంచిగా ఎంజాయ్ చేసాం అన్నమాట. నవ్వు మా గణేశ్యామ్ ఇంకా ఎంజాయ్ చేశాడు. నేను కూడా ట్రై చేశాను బలవంతం ఉపయోగించి. బట్ నా బ్యాగ్ చూసారా, నా బలం ఎక్కువ ఉపయోగిస్తే నా బ్యాగ్ తెగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఆ రూట్స్ చూసారా ఎంత గజిబిజిగా ఉన్నాయో. పైనుంచి చూస్తే చాలా చిన్నవి కనబడుతున్నాయి, కిందకు వస్తే చాలా పెద్దవి కనబడుతున్నాయి. అంతే స్పెషల్ అనుకోండి. వావ్, గణేశ్యామ్ ఎంజాయ్. Yo. Super into my frame, bye.
ఫైనల్లీ ఫ్రేమ్ అయితే అయిపోయింది. సో ఫ్రేమ్ నుంచి బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఎండ అయితే ఘోరంగా ఉంది. ఆ ఎండకి ఆ పైన ఫ్రేమ్కి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. మేము ఎంత బేగా అయితే రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేస్తాము, మళ్ళీ వెంటనే చాలా క్విక్గా మళ్ళీ రెడీ అయిపోవాలి, ఇంకో దగ్గరికి వెళ్తాము. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ మేమైతే బయటకు వెళ్ళిపోతాము. ఇక్కడే నుండి మాకు చాలా పెద్ద కార్ అయితే మేము వెళ్ళే వరకు. సో ఆయన కాల్ చేస్తేనే ప్రతిదీ మమ్మల్ని అనమాట. కార్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది అక్క అంటే మా అక్క చాలా అంటే చాలా బాగుంది అన్నారు. మనుష్యం ఇందులో స్నానం చేస్తాను పెట్టాడు. వాడికి ఏ టైంలో ఎక్కడ లేదు నాన్న, మనకి స్విమ్మింగ్ చాలా బాగుంటుంది హోటల్ పైన అని చెప్పేసి చెప్తే అప్పుడు ఓకే అయ్యాడు. ఇదేనండి కారు, చాలా నీట్గా చాలా స్పేస్గా ఉంది. చాలా హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి సేమ్ కాల్ చేస్తే ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళారు. యాక్చువల్లీ మేము కార్లో వెళ్ళలేదు, మేము వెళ్ళే ప్లేస్కి అది డైరెక్ట్ మాల్లోకే మెట్రో ఉందన్నమాట. అది అనేది చూపిస్తాను. గానుష్యం పాప వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్ ఉన్నాడో, ఆ ఎండకి అంతా టైర్డ్ అయిపోయాడు. చాలా అందరివి కూడా చాలా అలసిపోయినట్టు అయిపోయింది. మనం ఇంకో దగ్గరికి బయటకి వెళ్దాము, చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి అలా మోటివేషన్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ మా హోటల్కి అయితే వచ్చేసాము. మా అక్క నేను ప్రతి డ్రెస్సులు కూడా ట్విన్నింగే ఉంటాయి. సో ఒకే షాప్లో అయితే షాప్ చేయలేదు. నేనేం కొనుక్కుంటే మా అక్క కొనుక్కుంటే, మా అక్క ఏం కొనుక్కుంటే నేనే కొనుక్కునేదాన్ని అనమాట. సో ఇద్దరం కూడా చాలా బాగా ప్లాన్ చేసాం. ఇది వచ్చేసి మా హోటల్ లోపల చాలా బాగుంది. ఈ హోటల్కి వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారనమాట. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. నాకు ఈ హోటల్ కల్లా ఈ మధ్యలో ఉన్న పిల్లలు బాగా నచ్చిందండి. చాలా అలిసిపోయాము. చెప్పాలంటే మేము రూమ్కి వెళ్తున్నప్పుడు చూడండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. మా పిల్లలు మళ్ళీ టక్క రెడీ చేయాలి. చూసారా బ్యాగ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి.